యా డన్ గైస్. సో టాలీ ప్రైమ్ 5.0లో టెక్నికల్ పాయింట్స్ మనం ఏంటో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు టాలీలో రెండు రకాల పాస్వర్డ్స్ ఉంటాయండి. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అని రెండు రకాలు ఉంటాయి. టాలీ వాల్ట్ పాస్వర్డ్ కంపెనీకి క్రియేషన్ చేశామంటే కంపెనీ పేరు మన కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. బట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ వన్స్ ఒకసారి క్రియేట్ చేశామంటే వాటిని మళ్ళీ రిమూవ్ చేయలేము, కానీ పాస్వర్డ్ ని మార్చొచ్చు. తర్వాత సెకండ్ వన్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. సో మనకి మెయిల్ ఓపెన్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఉంటుందో కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేయొచ్చు. సో ఈ కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేసామంటే కంపెనీ పేరు కంటికి కనపడుతుంది. బట్ వద్దనుకుంటే ఈ పాస్వర్డ్ ని రిమూవ్ కూడా చేయొచ్చు. ఈ ఫెసిలిటీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది, కానీ టాలీ వాల్ట్ పాస్వర్డ్ కి ఆ ఫెసిలిటీ ఉండదు. ఓకే, వీటిని టెక్నికల్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు రెండు రకాల పాస్వర్డ్స్ ఎలా క్రియేషన్ చేయాలనేది ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తాను. ఓకే, ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. చూడండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసామంటే ఇలా పాస్వర్డ్స్ కంపెనీ పేరు కనిపించదు, స్టార్స్ రూపంలో ఉంటాయి. రాణి ఎంటర్ప్రైజెస్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ ఫీచర్స్ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దు అంటే ఇక్కడ నో ఇచ్చినామంటే అక్కడ కనిపించవు. చూసారా, ఈ ఆప్షన్స్ లేవు ఇక్కడ. అవే మళ్ళీ రావాలి అంటే అవే ఫీచర్స్ మళ్ళీ F12కి వెళ్ళి ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి. వేసి పెడితేనే అప్పుడు ఈ ఆప్షన్స్ బయటకు షో చేస్తాయి, లేదంటే షో చేయవు. ఓకే, దీన్ని వేసి పెట్టండి. సో 123 అని పాస్వర్డ్ ఇచ్చా, మళ్ళీ 123 అని పాస్వర్డ్ ఇచ్చా. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంప్లీట్ డేటా. ఓకే, సేవ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా F11కి వెళ్ళదండి, పాస్వర్డ్ అడిగిన తర్వాత మళ్ళీ F11కి వెళ్ళిపోతుంది. 123 చూసారా, పాస్వర్డ్ అడిగిన తర్వాత మళ్ళీ F11కి వచ్చింది, ముందు లేదు అలాగా. పాస్వర్డ్ ఇవ్వనప్పుడు మనకి ఇలా డైరెక్ట్ గా వచ్చేది కదా, సో అలా అనమాట. ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు రాణి ఎంటర్ప్రైజెస్ అని మనం కంపెనీ క్రియేట్ చేసాం. ఈ రోజు కంపెనీకి పాస్వర్డ్ చేసి వెళ్ళిపోయాం. రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేసి అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. బట్ ఈ కంపెనీ కంటికి కనబడుతుందా లేదా, దీనికి నెంబర్ అంటూ ఏం జనరేట్ అయింది అంటే రైట్ సైడ్ లో F3కి వెళ్ళారంటే చూడండి 10008 10008. ఓకే, ఎంటర్ ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి రాణి ఎంటర్ప్రైజెస్ ఎక్కడైనా కనబడుతుందా రాణి అనేది? చూసారా, ఎక్కడా లేదు. ఎలా తెలుస్తుంది సార్ మనకి అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఇక్కడ నెంబర్ గుర్తు పెట్టుకున్నావు కదా, 10008 10008. దీన్ని ఓపెన్ చేద్దాం. 123 ఎంటర్. చూసారా, ఈ విధంగా వచ్చేస్తుంది. సార్ ఈ పాస్వర్డ్ నాకు అవసరం లేదు తీసేయాలనుకుంటున్నామంటే తీయలేము, కానీ ఆర్డర్ చేసుకోవచ్చు. కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 123, న్యూ పాస్వర్డ్ వచ్చేసి 123456. మళ్ళీ ఒకసారి ఇవ్వండి, 123456. ఎస్. సో డూ యూ వాంట్ క్రియేట్ కాపీ? నో. ఇప్పుడు చూడండి 123 ఇస్తే ఓపెన్ అవ్వదు, 12345 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. 12345 6. ఓకే, ఓకే. సెకండ్ పాస్వర్డ్ క్రియేట్ చేద్దాం. సెకండ్ పాస్వర్డ్ క్రియేట్ కంపెనీ. ఇప్పుడు వచ్చేసి
కోమలి మర్చెంట్స్, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఎస్. చూడండి, యూజర్ నేమ్ సరే, పాస్వర్డ్ 123 ఎంటర్. యాక్సెప్ట్ అను సేవ్. చూసారా, పాస్వర్డ్ అడిగిన తర్వాత F11కి వెళ్తుంది. టాలీ 123. ఓకే, యాక్సెప్ట్ అను సేవ్. ఓకే, ఈ విధంగా మనం పాస్వర్డ్స్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకున్నారు. ఈ రోజు క్లోజ్ చేసి వెళ్ళారు. రేపు వచ్చి ఇదే కంపెనీలో ఎంట్రీస్ పాస్ చేయాలి. అప్పుడు ఈ కంపెనీ కనబడుతుందా లేదా చూడండి. జస్ట్ టైప్ చేయండి కోమలి, వచ్చిందా? కోమలి మర్చెంట్స్ అని. ఈ పాస్వర్డ్ కంటికి కనబడుతుంది, దానికి లాగా స్టార్స్ కనిపించవు. చూసారా? సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్దు సార్, తీసేయాలనుకుంటున్నాను. అప్పుడు లెఫ్ట్ సైడ్ లో కంపెనీ ఆల్టర్, సో దీన్ని నో పెట్టారు, ఓల్డ్ పాస్వర్డ్ ఇచ్చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఇప్పుడు క్లోజ్ చేసి ఆన్ చేయండి, దీనికి పాస్వర్డ్ ఉండదు. ఎంటర్. చూసారా, కంటికి కనిపించదు అండ్ పాస్వర్డ్ కూడా ఉండదు. ఇలా 2 రకాల పాస్వర్డ్స్ మనం టాలీలో క్రియేట్ చేయొచ్చు. టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. టాలీ వాల్ట్ పాస్వర్డ్ అండ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అండి. ఓకేనా? క్లియర్ మా? ఎనీ డౌట్స్? అర్థమైన టెక్నికల్ పాయింట్స్ క్లియర్? ఎనీ డౌట్స్ గైస్? యా, చెప్పండి బ్రదర్. క్లియర్? ఓకే, డన్. క్లియర్ సార్. యా, డన్ మా చూడండి, లైక్ గ్రూప్ లో లైవ్ అని గెస్ట్ యూజర్ అని పడుతున్నారు. నేమ్స్ రీనేమ్ చేసుకోమని నేను చాలా మందికి చెప్పాను. నేమ్స్ రీనేమ్ చేసుకోండి అనేసి. కొందరు అవుటర్స్ వస్తూ ఉంటారు, అర్థం చేసుకోవాలి. ఓకేనా? నేను యూజర్ నేమ్, ఎందుకంటే ఒక్కొక్కరు 2-3 సార్లు లాగినే ఉన్నారు, అవన్నీ నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇంకా యాక్సెస్ ఇవ్వను. ఒక డివైస్ కి యాక్సెస్ ఉంటుంది, 2-3 వాటికి డివైసెస్ యాక్సెస్ ఇవ్వను. ఓకే, లాగౌట్ దాన్ని యాక్సెస్ రిమూవ్ చేస్తాను. కాబట్టి నేమ్స్ రీనేమ్ చేసుకోండి, నాకు తెలియాలి ఎవరనేసి. ఓకే, డన్ గైస్. అవి చేసేయండి. టుమారో లాస్ట్ బేసిక్ సర్వీస్ ప్యాక్ చెప్పుకున్నాం, తర్వాత ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, డన్. సో నవంబర్ 12th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కన్నా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? డన్ గైస్. ఓకే సార్.